సింగరేణి కార్మికులకు రావాల్సిన వాస్తవ లాభాల వాటను ప్రకటించకుండా సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపించారు. లాభాల వాటా నుంచి గతంలో ఎన్నడూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయించలేదన్నారు. సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు సంఘం ఒత్తాసు పలుకుతుందని విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే టీబీజీకేఎస్ కార్మికుల పక్షాన దశల వారీగా పోరాడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని ఓసీపీ 5 బొగ్గుగనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. 37,500 కోట్ల టర్నోవర్, దాంట్లో భాగంగానే 4,701 కోట్ల నికర లాభాలు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి వీడియోను మీరు ప్రెస్ మీట్ లో అందరూ చూశారు. నువ్వు కన్విన్స్ చెయ్యకపోతే కన్ఫ్యూజ్ చెయ్యి, అప్పుడు నీకు ఇక వీడేదో చెప్తాడు నాకేదో అర్థమైతలేదని వెళ్ళిపోతాడు అనేటువంటిది ఒక చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడున్నటువంటి పార్టీలు అయితేంది, లేదా ముఖ్యంగా గుర్తింపు సంఘ నాయకులు. ఈరోజు ఒక నాయకుడు, గుర్తింపు సంఘ నాయకుడు చెప్తాడు 4,071 అనేటువంటిది ఇది నికర లాభం కాదు, ఇది స్థూల లాభం అట. కానీ నిన్న వాళ్ళ గౌరవాధ్యక్షుడు చెప్పినటువంటిది మనం ప్రెస్లో చూసినట్లయితే కాదు, దాంట్లో నుంచి 3,074 మాత్రమే, 3,074 కోట్లు మాత్రమే గ్రాస్ ప్రాఫిట్. అందులోకి వెళ్ళి 2,222 అనేది గత సంవత్సరంది చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సరానికి గ్రాస్ ప్రాఫిట్ చెప్తలేడు. కాబట్టి లాభాల గురించి చెప్పేటువంటి ముందు మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి దాన్నే నువ్వు వక్రీకరించే పరిస్థితికి ఎందుకు వచ్చినావు?